నీకు 2000 కదా, నేను పంపిస్తాలే ఉండు. ఫోన్పే లేదు, గూగుల్ పే చేస్తాడు. ఉండు తమ్ముడు వచ్చినా నేను చేస్తా. నువ్వు తీసుకుంటావు లేదో నాకు కన్ఫామ్ చెప్పు, లేదంటే మళ్ళీ నేను వేరే వాళ్ళకన్నా ఇచ్చుకుంటా. అట్లా వాట్సాప్లో మెసేజ్ పెడతాను. డబ్బులు నేను నీతేమన్నా ఎందుకు? వేరే బంగారు వేరేవాడు ఎమర్జెన్సీ అమ్ముతున్నాడు. తులంగంటే తక్కువ ఉందనుకుంటా, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. అంతా ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. వాడు తాగుబోతున్నాడు. చెప్పు నువ్వు ఎంత మంత్ ఎంత చెప్పు, నేను ఎంత సెట్ చేస్తాను. 3000 ఉంది. మళ్ళీ 3000 కొట్టే. 3000 నేను మా గోల్డ్ పెట్టుకున్నాను. టెన్షన్ అయితే దొరికింది. ఏదో అవన్నీ నీకెందుకు, నువ్వు మళ్ళీ నాకు పార్టీలో చూడు 100 రూపాయలది పార్టీయా నీకు అమ్మిస్తా. గోల్డ్ ఇస్తాను. ఎంత తులం ఈరోజు రేట్? ఎంత తులము ఉంటుంది? 1,00,000 రూపాయలు అంత ఉంటుంది. అది ఇంకే 3000 లక్ష రూపాయలు కొట్టాం. అది ఇంకే 3000 లక్ష రూపాయలు కొట్టాం. మార్చినావా మార్చలేదా? అదే ఏం నా మీద అంత నమ్మకం నీకు? ప్రతిసారి ఏమైనా నమ్మకం పెట్టుకోవాలి కదా మరి. నీకు మార్చేకి రాదనుకుంటా కదా పాస్వర్డ్. అదే కదా ఫోన్ లాకైనా మార్చుకోవాలి కదా అప్పుడు. మళ్ళీ ఎవరికి చెప్పొద్దు నీకు 3000కి ఇచ్చిన. ఎవరు చెప్పండి. మనపురం పోతావా ఏదానికి పోతావా పెట్టేకి? పెట్టాక వేరే చోటుకి ఎక్కడికి వెళ్తున్నాను ఉంటుంది కదా, అది ఎవరికి తెలియదు. 4 రోజులు కనపడవేమోనే. ఎందుకు కనిపించా? జోలు పెట్టేసుకో, డబ్బులు కొట్టేసుకున్నాను. ఎక్కడో కొడుతుంది సీనా. నీకు ఇచ్చేసినట్లే చూడు. జోలు పెట్టుకో చూడద్దా, మళ్ళీ చూసుకుంది పోయినాక. కంప్లీట్ ఇచ్చాను. ఎలాగొచ్చాడు? నమస్తే. చెప్పాలి నమస్తే. నువ్వేదో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిన అంటావు. మరి ఉండి ఒక నిమిషం మళ్ళీ చేస్తున్నా. కమ్మలు పోయే ఇంట్లోనే కమ్మలు పోతే ఏడ్ చేయాలి. పోయాయి, కంప్లీట్ పోతాయి, సామాన్లు పోతాయి, ఇంటి బయట ఉండే మోటార్ పోతాయి. అవన్నీ మాకెందుకు చెప్తాను? నాకెందుకు చెప్తాను? వచ్చి ఎక్కడికి నుంచి వచ్చారని అన్నారు. నేనేదో చెప్పాను. వచ్చామంటే అది మాకా చూసి అడుగుతాను. నేను స్టేషన్ నుంచి వచ్చాను కమ్మలు పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి వచ్చాను. అక్కడికి వెళ్ళి చెప్పుకో, మా అక్కడికి వచ్చి చెప్తే మేమే దొంగలాగా. నేను ఈ పక్క ఎందుకు రమ్మన్నా అంటే ఆ నీ మీదే చూసాను. నాకు అసలు అంటే దొంగలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు పోయినాయి కమ్మలు? రాత్రి పోయినాయా? ఎట్లా పోయినాయి ఏమో తెలీదు. మళ్ళీ తెలుసుకోవాలి కదా నువ్వు. ఎవడో వచ్చాడు దొంగతనం చేసి. ఎవడో ఇవాడు కుదబెట్టిండొచ్చు, 3000కి అమ్మిండొచ్చు తనని. అప్పుడే పక్కన కొనేవాళ్ళు అంటారు. దండి బంగారం ఎవరు కొంటారు? నాకు అదే 3 పూట్లగానే అమ్ముతారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చుకో పోయి. ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే పోలీసు వాళ్ళకే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళే పట్టించేది. అదే ఇచ్చి వచ్చానని చెప్పి. మళ్ళీ ఇట్లా ఎందుకు వచ్చినావు? నేను ఆ పని మీద నేను నీకే పని ఉంది ఈ పక్క. నువ్వు మాగా చూసి అలాగే అంటున్నావు. మేమే దొంగలాగా. కమ్మలు ఏదో దొరికినాయి 3000కి అమ్ముతాను మాత్రం దొంగలైపోతారా? కమ్మలు ఏదో దొరికినాయి 3000కి అమ్ముతాను మాత్రం దొంగలైపోతారా? మనవు కాదు, వేరే పోయినాడు అన్ని ఎర్రచీర కట్టుకుందంట మా భార్య అన్నయ్యకి అవుతుందే. వేరే వేరు. అలాగే సార్, అలాగే అలాగే కాదు. సాయంత్రం మళ్ళీ 3000కి ఇచ్చాడంటే కొద్దిగా డౌట్ వస్తుంది మరి. సరే అవతలోడు ఇచ్చినట్లు నీ ఇప్పుడు ఎట్లా ఇచ్చినట్లు ఇచ్చిండొచ్చు, వాడు చెప్పలేం కదా. నాకు అదే డౌట్ ఉందండి. నైట్ కదా జరిగింది, దానికోసం చెప్పు. ఇద్దరి మీద డౌట్ ఉంది అని ఫోటోలు పంపిస్తాను వాళ్ళని కూడా చెప్పు. డౌట్ ఉంది అని ఫోటోలు పంపిస్తాను వాళ్ళని కూడా చెప్పు. వినేవాళ్ళంటే ఏమో నాకు కర్మేం పట్టింది. పడితే వీనికి పట్టొచ్చు. ఒక నిమిషం ఇద్దరు ఫోటోలు పెడతాను మీకు. ఆ ఫోటోలు తీసి పెడతావు. మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలకి నాకు డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం, నీకు డౌట్ తీసుకో. నేనే తీసుకుంటా, నీకేమి? చేతులు కట్టుకో. నువ్వెందుకు అట్లా భయపడతావు? నేనే తీసుకుంటాను. అదే క్లారిటీ ఇస్తలే. సరే ఇప్పుడు కమ్మలు ఎన్ని పోయినాయి? 2. కమ్మ ఏ డిజైన్? పువ్వా
పువ్వు ప్లస్ దాని మీద కొంచెం బిజినెస్ ఇవి ఉంటాయి కదా, రెడ్ కలర్ స్టోన్స్ ఉంటాయి. నీకెలా తెలుసు ఏది ఇప్పుడు అదే లేటెస్ట్ డిజైన్. అలా ఇంకోటి కదా పంపించాను వాళ్ళిద్దరిది. నీకు ఇచ్చిన కూడా అవే డిజైనే, అవే డిజైనే. ఏది ఇప్పుడు పొరపాటుగా అదే డిజైన్ వేరే చూసినా కూడా అవే అంటావా? అట్లా నువ్వు కొమ్మ తీసి అట్లా అన్నావు కదా. అదే డిజైన్ అయితే అంటాను కానీ ఎందుకంటావు? డిజైన్ ఒకటే డిజైన్ తెచ్చుకుంటారు ఎవరన్నా? అన్ని డిజైన్లు ఎవరి మీద? నా మీద డౌట్ అంట చూడు. ఏమో మరి నాకే తెలుసు. అని అమ్మ పక్క ఎత్తుకో, చూడు బాగా ఎత్తుకు బాగా ఎత్తుకో. ఏం నాకే నేనేం తగ్గాను కాదు, వాడిని ఎత్తుకో. ఎందుకు ఎత్తుకుతావా? రా బాబు నువ్వు చూపించరా బాబు. ఏడు చూపించే నేనే దొంగలా నువ్వేం చూపించవా? నాకు చూపించమంటావు ఏంటి? ఆల్రెడీ నీ ఫోటో ఇచ్చాను పోలీస్ స్టేషన్. ఇచ్చావు చూపించు. నేను చూపించాడు ఏంటి? చూపించు. ఎవరి చూపులు చెక్ చేస్తావు? పిల్లల మీద కిందకి పోతాను. ఇప్పుడు డౌట్ ఎవరి మీద ఉందన్నావు? నా మీద ఉందన్నావు. ఆడికి అంత సినిమా లేదు కానీ, ఆడికి అంత సినిమా లేదు. ఆయనకి అంత సినిమా లేదంటే శాతగానోడు అనుకుంటున్నావా? లేకపోతే చూసా దండుపాలెం స్టోర్పురం గుర్తొస్తుంది. నువ్వు నన్ను అంత సీన్ లేదంటే నాకుంది అంత సీను. ఆడి చూసే అలాగున్నాడు. అయితే ఆడే దొంగతనం చేస్తాడు. ఆడ గోడలు ఎత్తుకో గీసి పైకి పోయిండొచ్చు, డోర్ ఓపెన్ చేసిండొచ్చు, ఆ టీవీ పక్క నుండి కమ్మలు ఎత్తుకొచ్చిండొచ్చు. నువ్వు అంటున్నావు ఆడిని ఎతకమని. ఆడి ఎంత సినిమా ఆడికి తెలుసు అక్కడ నేను చేసేది ఉండదు అక్కడ. నేను అనగలను ఏడికెళ్తాడు? వెళ్ళి ఆయన పంపించాను. అక్కడ లేదు నువ్వేటి అలా కలుపుతున్నావే? ఎవరు నువ్వే అది లేదని చెప్తున్నాడు కదా. ఎప్పని చూసే అలాగున్నాడు. ఆడు ఏం చేస్తాడు? పోయితే నేను మాట్లాడుకుంటా. పో నువ్వు. కానీ ఒక్క నిమిషము నువ్వు నన్ను ఎత్తికి ఈయన ఎతకలేదంటే నాకు అవమానం కదా. నాన్న డౌట్ నన్ను ఎత్తికి ఎవరు లేదని చెప్తున్నారు. ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎత్తికి కనిపించేస్తున్నావు. నా జోబులో ఎతకమని నువ్వు తీసి చూపించాడు కదా. ఇప్పుడు నన్ను ఎత్తికి నేను ఎతకలేదంటే అది నేను చీప్ అయినట్లే కదా. చీప్ ఎందుకు? మళ్ళీ నన్ను మనోడు అన్నమాట ఆలోచించి తేల్చుకొని వెళ్ళిపోతాడు. ఒక నిమిషం చెక్ చేస్తాను. తేల్చుకోపోతాడు. ఏటి అదేది చేతులు కట్టుకో, భయం ఏముంది? చేతులు ఎందుకు కడతావు? చూసి అయిపోయి జోబులో పెట్టేస్తాడు కదా. నీకుదా నన్ను చూడు, నీకు నా మీద నమ్మకం ఉంది. అయిపోయి చూడొద్దు, నా మీద నమ్మకం ఉంది కదా. అయిపోయి చూసుకొని అయిపోయి పెట్టేస్తాడు జోబులో. నువ్వు నన్ను నమ్ము, చెక్ చేసుకుని అంటే అనుకుంటున్నా. చూడు అయిపోయి పెడతాడు లేదు చూడు నీకు మళ్ళీ జోబులోకి. నువ్వు చూడు, అప్పుడు నీకు నా మీద నమ్మకం వస్తుంది కదా. ఇప్పుడేమంటావు? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ అవతరాలు చేస్తున్నాడు ఏమన్నా? దొంగతనంలో చేసిన కనిపిస్తున్నావా? నువ్వే తెక్కనా కొడుకులాగా కనపడ్డ వాళ్ళందరినీ ఏమన్నా నువ్వు చెక్ చేసేకి ఏమన్నా తిక్కనా కూడా ఏమన్నా? మేము జోబులో చేతులు పెట్టి చూస్తావు. నువ్వు జోబులో చేతులు పెట్టి ఏది పెట్టుకుంటే ఎందుకే మా జోబులు చెక్ చేయడం నాకు అర్థం కాదు. ఇంతవరకు ఎవరే ఏది పెట్టుకుంటే ఇంతవరకు ఎవరే గాని ఇట్లా జోబులు ముట్టినోళ్ళు లేదు. నువ్వు పోయిపోయి నా తమ్ముని జోబులో చేయి పెట్టి నువ్వు ముడతావా? ఇంతగా అందులో ఏటుంది? నీకెందుకు? ఏదైనా పెట్టుకుంటాడు, నువ్వు నా పెట్టుకుంటాడు, నువ్వు నాకేం అవసరం? అందులో ఏముందిరా? నీకెందుకు? ఏదో ఉంది. ఇప్పుడు ఎవరి జోబులో వాళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు. ఎతకాల్సిన అవసరం ఏముంది? ఎవడు రాళ్ళు పెట్టుకుంటాడు? రాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాడు. రాళ్ళు పెట్టుకొని ఎందుకు తిరుగుతాడు? తిక్కగిన పట్టిందేమన్నా? నన్ను అడిగితే నేను చెప్పు. రాళ్ళు కాదు కదా. నాకేం తెలుసు? నేను ఇచ్చింది వేరు, నువ్వు మళ్ళీ అవి ఎందుకుంటాయి? తీయసారి నువ్వు ఏం చూసినావు? రాళ్ళు. నీ కళ్ళు ఏమన్నా డాక్టర్ దగ్గర చూపించుకో. రాళ్ళనే అవేటవి? 3 రాళ్ళు ఉన్నాయి. ఆడ జోబులు ఎత్తితే కనబడింది అదే. నీ మీద డౌట్ వస్తుంది. కమ్మలు తీసి రాళ్ళు పెట్టి ఇచ్చినావు వానికి. నువ్వు కమ్మలు లేపేసినావు. నువ్వు ఇప్పుడు వరకు కమ్మలు ఉండిండే దాంట్లో
కమ్మలు కాదే ముందు నువ్వు నాకు ఇచ్చావు కదా ఇది కమ్మలు అనుకోనే ఆ, ఇదే రాళ్ళు ఉన్నాయి ఏంటి? నేను ఇచ్చినాడు కమ్మలే ఉన్నాయి దాంట్లో. కమ్మలు ఎక్కడ ఉన్నాయి రాళ్ళే ఆయన మార్చినాడు. నాకేం తెలియదురా బాబు, నువ్వు తీసావు నువ్వు మార్చవా? నాకేం తెలియదురా బాబు. నువ్వు తీసావు నువ్వు మార్చవా? కమ్మలు పోయా నేను బాధ. కమ్మలు అక్కడ నేను నీ ముందే నేను తీసాను. ఏం నేను చూడలేదు కదా. నేను నీ ముందే పక్కనే కదా ఉన్నా. నేను ఎటు వెళ్ళిపోయినా. నువ్వు చూడలేదా ఆ పిల్లోడు ఈ పక్క తిరిగి చూస్తున్నాడు. ఎక్కడ ఉన్నా నేను చూడలేదు కదా. తీసినప్పుడు చూసాను. చూసుకో, అందులో ఏటెట్టుకున్నావు. ఎందులోనా అందులో ఏటెట్టుకున్నావు. రాళ్ళు వచ్చేవి రాళ్ళు ఎట్టుకుని నిండు రాడు వెళ్ళరా బాబు వెళ్ళి. ఏమన్నా ఆది మానవుడా రాళ్ళు తీసుకొని కొట్టుకునేకి? ఏమో నాకేటి తెలుసు. అసలు రాళ్ళు ఎట్లా వచ్చినాయి? నేను జోబులు ఎత్తుకాను, మార్చేసినావు. కనపడింది అది. ఎందుకు అడ్డ వెళ్ళిపోతున్నావు? ఇది రాలేదు ఎవరి సమయం భయపడతానావా? నేను పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాను. ఇప్పుడు దీనిలో కూడా జోరిస్తారు. నేను ఎందుకు కడతాను రాళ్ళు? కమ్మలు ఉంటాయి ఎందులోనే ఆ? కమ్మలు. అదే ఆడిని అడుగు, నువ్వు ఎవరి దగ్గర కొన్నావు? అవును బంగారు షాపులో మరి ఇచ్చినప్పుడు బంగారు షాపులు కొండు బంగారు షాపులు కొండు ముందు నీకు ఇచ్చాను కదా. నువ్వు బంగారు జాబ్లో కొన్నావులే నీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలని చెప్పి. నువ్వు ఇచ్చావు కదా. నువ్వు అట్లా కొనుక్కున్నావు తక్కువ రేటుకి బయట వెళ్తాను, నీకే ప్రాబ్లం అవుతుంది. బంగారు షాప్లో కొనుక్కున్నావు అని చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ కోసం. హలో, వస్తున్నాను. ఆడికి వస్తున్నావు ఫస్ట్ తేల్చిపోదు కానీ అసలు పోతే కదా ఇది. వస్తున్నాను. ఏ తేల్చాలి? కాదు ఇది మళ్ళీ ఎవరి కోసం కొనుక్కున్నది రాళ్ళ రాళ్ళ కాదు కదా నిమిషం. నీకు రాళ్ళు కొనుక్కుంటారు గర్ల్ ఫ్రెండ్ కోసం? ఏమాడు జోబులు నువ్వు అవే కదా. రాళ్ళు కొన్నా కమ్మలు కొన్నా నేను. కమ్మలు కొన్నాను అది. నాకు రాత్రి ఇంట్లోనే కమ్మలు పోయాని నేను పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చి ఇప్పుడు వస్తున్నాను. ఎవరి కోసం కొన్నాను కమ్మలు. నేను ఎతికితే నీ జోబులో కనబడింది రాళ్ళు. అవి చూసి ఏట్రా బాబు ఇక్కడ తిక్కనాకొల్లా ఉన్నాడు రాళ్ళు. ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది. ఏడుదొచ్చింది నా క్లారిటీ వచ్చింది. ఏంటి? మీ కమ్మలు పోయినాయి, నీ కమ్మలు పోయినాయి. పోయే ఇప్పుడు నేనేమైనా కమ్మలు కొంటే నావి పోతాయి. అది సో నేను కమ్మలు కొనకూడదు. కొన్ని ఏడ్ చేయలేదు మీరు నాకు. నన్ను ఏడ్ చేయమంటే అయితే నువ్వే తీసావా ముందు నువ్వు నాకు ఇచ్చావు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను చూడలేదు ఇది. ఆ మనిషి తీసాడు జోబులో నుంచి. అప్పుడు చూడలేదు. అప్పుడు చూడలేదు. తప్పేవరిది? ఇచ్చినప్పుడు చూడలేదు. నువ్వు చెక్ చేస్తానప్పుడు చూడలేదు. అది ఆడు తప్పు. అసలే చూడద్దు. రాళ్ళు పెట్టి ఇప్పుడు కూడా చూడద్దు. ఇప్పుడు కూడా జోలు పెట్టుకొని ఉన్నాయనుకో. చూడద్దు. ఇప్పుడు కూడా జోలు పెట్టుకొని ఉన్నాయనుకో. మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? వెళ్ళిపో. ఉన్నాయి అనుకోవాలా? నా డబ్బులు వేస్ట్ అయితే. డబ్బులా? ఏ డబ్బులు? డబ్బులు కొట్టాను అక్కడ. అది ఆడుతూ మాట్లాడుకో, నన్ను అడిగితే పెట్టి. డబ్బులు ఇచ్చాను. నేనే మా ఇంట్లో కమ్మలు పోయా, నేను బాధపడుతుంటే నాకు మరీ మెంటలు ఎక్కించేస్తాను. ఎవరు మార్చలేదు ఇది? ఎవరు మార్చలేదు ఇది? అడిగితే అన్నను అడుగు. నన్ను అడిగితే ఏంటన్నది? ఇదేనా భయ? నేనేదో వచ్చి నేనేదో నా బిజినెస్ చేసుకుంటా. చెక్ చేయమని ఎవరు ఇచ్చినా నీకు హక్కు? నీకు కమల్ పోతే మేము దొంగల్లో నా కనిపించాము. ఇంట్లో వస్తువు పోయింది, నేను అడిగాను. అంటే మేము దొంగల్లో కనిపించావా? ఒరే బాబు నిన్ను అడిగే కదా చెక్ చేసి. నా జేబులో 30,000 పోయినాయి. అది గోవిందా. నావి 30,000 పోయినాయి, నీవి కమ్మలు పోయినాయి, నీవి కమల్ పోయి రాళ్ళు వచ్చాయి. నా 30,000 నేను పోయినాయి, ఇడిచిపెట్టేసుకుంటాను. నీ కమ్మలు పోయినాయి. ఉండి పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు ఇను. ముగ్గురికి సరి సమానంగా న్యాయం చేస్తా కదా నేను. ఇంతకు ముందే నువ్వు ఇప్పుడు నా న్యాయం చేస్తాను నీకు నమ్మకం ఉందే? నీకుందే? ఇప్పుడు ఆయపై పెద్ద మనిషి ఉందంటాడు. నేను అలాగే నమ్మలేదు నిన్ను. సరే న్యాయం చేస్తాను నమ్మకం ఉందేను. నువ్వు న్యాయం చెప్పిన తర్వాత బాగాలేదంటే అప్పుడు ప్రశ్నించు. సరే చెప్పు. న్యాయం చేస్తాను నమ్మకం ఉందే? చెప్పు. చెప్పు కాదు నమ్మకం ఉందే అని అడుగుతాను. నమ్మకం ఉంది. నీకుందే? అది నా మాట మీద మీరు విలువిస్తున్నారు కాబట్టి నేను చెప్పేదేనండి. ఇప్పుడు నా 30,000 పోయినాయి, నీది కమ్మలు పోయినాయి. నీది కమ్మలు పోయినాయి, నా 30,000 నేను విడిచిపెట్టేసుకుంటా. మీ ఇంట్లో పోయిన కమ్మలు నువ్వు విడిచిపెట్టేసుకో. నువ్వు ఏదో రాళ్ళు పెట్టుకున్నావు, కమ్మలు పోయినాయి అంటున్నావు, నువ్వు విడిచిపెట్టేసుకో. నువ్వు ఇట్లా వెళ్ళిపో, ఈడు ఇట్లా వెళ్ళిపోతాడు, నేను ఇట్లా వెళ్ళిపోతాను. ముగ్గురం మర్చిపోదాం, ఇంతటితో ఆపేసుకుందాం. 30,000 ఎక్కడ లేకపోతే కమ్మలు ఎక్కడ? ఇది 1,00,000 రూపాయలు పెట్టుకునింది ఇది. బాబు నేను ఇంకా వెళ్ళాలరా బాబు. 1,00,000 రూపాయలు పెట్టుకున్నావా? సరే నువ్వు కంప్లైంట్ ఇచ్చిన చోటు ఈ బిల్లుని పిలుచుకోపో. ఆ కమ్మలు ఉన్నాయంట, ఆ బిల్లు తెమ్మను. బిల్లా 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు కదా, ఆ బిల్లు చెప్పి. బిల్లు మంచి వాళ్ళని కూడా పిలిపి. అంటే నువ్వే వస్తావు. ఇంకా ఎందుకు వస్తాను? నువ్వే కదా ఇచ్చావు. 1,00,000 రూపాయలు కొన్నా అంటున్నావు నువ్వు. నువ్వే కదా ఇచ్చావు. నేను ఎంతకి ఇచ్చినా నీకు? ఏడ్చేపో ముందు. నేను ఎంతకి ఇచ్చినాను? 3,000కి. మళ్ళా 3,000కి. నువ్వు నువ్వు 1,00,000 రూపాయలు కొన్నాను ఎందుకు చెప్తున్నావు? 1,00,000 రూపాయలు అని చెప్పావు నువ్వే. తులం ఎంత కానీ అంటే తాడెంత అని అడిగా. తాడుగా ముందు ఏటన్నాడు మంచి. ఆడెంత పడుతుంది? నువ్వు అప్పుడు లేవు. తాడికి రాళ్ళు చుట్టుకొచ్చని.
మా వాళ్ళ తాడికి రాళ్ళు చుట్టేది, ఆహా, దానికోసం దానికోసం కొనుక్కున్నాడు. నా డబ్బులు నాకు ఇచ్చా, ఎందుకు తీసుకెళ్ళి. మోషన్స్ వస్తున్నాయంట, రాళ్ళు కట్టుకొని తాడికి వేసుకుంటే తగ్గుతాయండి. సరే ఇప్పుడు ఏమి నా న్యాయం నచ్చిందే? నాయన నచ్చలేదు ఇదే మన డబ్బులు. 30,000 పోయినా నేనేం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావు, నీ డబ్బులు ఎక్కడ పోయాడు సార్ మాట్లాడతారు. మళ్ళీ నువ్వు నీ బంగారు నా ఏడగొట్టేసి ఇంట్లో పోయాయి. నువ్వు నాకు ఇచ్చావా బాబు? నా జోబులో నేను నీకు ఇచ్చినానా? పోతే ఇద్దరు కూడా పోవాలి. నేను నీకు ఇచ్చినా లేదా? ఇచ్చావు, ఇంకా అయిపోయింది. ఆ. ఎక్కువ సావికి దీనంతా పెద్ద తెచ్చుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు నీ దగ్గర కమ్మలు ఉన్నాయంటానో, ₹1,00,000 పెట్టి కొన్నా అంటాను, నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్ప చెప్తాడు, బిల్లు చూపించమని. నువ్వు బిల్లు తేగలవా? అడుగుతాను, బిల్లు తేగలవా? మరి ఇప్పుడు నా డబ్బులు మర్చిపో 3,000తో నువ్వు ఇరుక్కుంటావా? ఆ కమ్మలు కూడా నువ్వు ఇవ్వాల్సి ఎత్తపోయినావు అంటారు ఇప్పుడు వాళ్ళు. మొత్తం అంతా నువ్వు ఒక్క చేసి నిమిషం ఎక్కువ ఆగు, వాళ్ళని ఎస్ఐ గారికి చేస్తావు ఏమని చెప్తాను ఆగు. లేదు అభిలాడు మర్చిపోతాడు. ఈడే కమ్మలు తీసి నేను పెట్టేస్తాను. కమ్మలు నేను తీయడం ఏంటి? నీకు ఎక్కడ కమ్మలు? కమ్మలు లేవు, బొంగురాళ్ళు పెట్టుకుని చెప్పు. 3,000 ఎక్కడ నీ కమ్మలు? సరే కమ్మలు లేవు, రాళ్ళే పెట్టుకున్నా. రాళ్ళే కొనుక్కున్నాడు. ఆ మాట చెప్పు. కమ్మలు ఉన్నాయంట. 3,000కి 3 రాళ్ళు కొనుక్కున్నాడు. ఏదో కొనుక్కొని కమ్మలు ఉన్నాయని చెప్తే నీ పేరు కూడా కమ్మలు లేవులే, ఉన్నాయి ఆ ఇంట్లో రాత్రి కిరికించేది నాకు అర్థం కాదే. చెప్పు మళ్ళీ లేని లేదు కొనుక్కున్నావు నాతో? రాళ్ళు ఎన్ని కొన్నావు? 3 ఎంత కొన్నావు? 3,000కి. ఇంకా క్లారిటీ వచ్చింది కదా. ఓకే ఇంకా నీది నువ్వు చూసుకో. సార్ కాదంటలేండి, కాదండి. అందరు అట్టే వెళ్ళిపోతారు ఎట్లప్ప.